వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఇన్ 2025 గురించి మనం తెలుసుకుందాం. 2025లో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో మనకి బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి? ఒక ఫ్రెషర్గా ఒక బిగినర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసే ఒక డెవలపర్కి ఎలాంటి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల తన కెరీర్ని బెస్ట్గా తన యొక్క ఐటీ కెరీర్ని ప్రారంభించి తను ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కనుక నేర్చుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా జాబ్ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, జాబ్స్లో ఇంక్రిమెంట్స్ అంటే హైక్స్ పరంగా కానివ్వండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన యొక్క ఐటీ కెరీర్ సాఫీగా కొనసాగడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అయితే వాటి గురించి మనము తెలుసుకుందాం. ఫస్ట్ అది HTML అండ్ CSS. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటేనే మనకి గుర్తొచ్చేది UI. అంటే ఫ్రంట్ ఎండ్లో మనకి ఒక వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు, ఒక వెబ్సైట్ని మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేసినప్పుడు మనకి ఫస్ట్ కనిపించేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ అంటే UI, యూజర్ ఇంటర్ఫేస్. ఆ యొక్క అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. దానిని ఫస్ట్ మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ని మనం తయారు చేయాలంటే మనకి కావాల్సింది ఫస్ట్ HTML అండ్ CSS. ఇది బ్యాక్ బోన్ అన్నమాట. ఒక అప్లికేషన్కి HTML, CSS అనేవి 100%. ఏ అప్లికేషన్ సరే కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, మొబైల్ వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, మొబైల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఏదైనా సరే మనకి HTML అండ్ CSS అనేది బ్యాక్ బోన్ ఆఫ్ వెబ్ డిజైన్. ఇది ఫండమెంటల్ రోల్ ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మొత్తం కూడా దీని మీదే జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకునే మనము ఈ HTML, CSSని బేస్ చేసుకుని ఈ యొక్క ఏదైతే HTML ఎలిమెంట్స్ ఉన్నాయో, HTML అట్రిబ్యూట్స్ ఉన్నాయో, CSS ప్రాపర్టీస్ ఉన్నాయో, దీంతోనే మనము మొత్తం కూడా వర్క్ చేయవలసి ఉంటుంది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో. కాబట్టి ఫస్ట్ HTML, CSS అనే యొక్క బేసిక్స్ ఫండమెంటల్ టెక్నాలజీని ప్రతి ఫ్రంట్ ఎండ్ డెవలపరు నేర్చుకోవలసి ఉంటుంది. సెకండ్ వన్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ అంటేనే ఒక పవర్. జావాస్క్రిప్ట్ అంటే ఒక పవర్. మనము ఒక బొమ్మను తయారు చేసి HTML, CSSతో ఒక బొమ్మను తయారు చేస్తే అందులో ప్రాణం పోసేది ఏంటంటే జావాస్క్రిప్ట్. అందులో ప్రాణం పోసి ఆ బొమ్మని ఒక ప్రాణమున్న ఒక మనిషిగా కానివ్వండి, ఏదో ఒక ఆబ్జెక్ట్గా ఒక మూమెంట్ ఉన్న ఆబ్జెక్ట్గా, యాక్షన్కి ప్రతి రియాక్షన్ ఇచ్చే ఒక మూమెంట్ తీసుకొచ్చే ఒక ఆబ్జెక్ట్గా తయారు చేసేది జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ కంటిన్యూస్ టు బి కర్నర్స్టోన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇట్స్ versatile, widely supported and integrates seamlessly with modern frameworks. జావాస్క్రిప్ట్ అనేది చాలా చాలా పురాతన లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. కానీ ఈరోజు ఈ యొక్క లాంగ్వేజే ఈరోజు రకరకాలుగా రకరకాల శాఖోపశాఖలుగా విస్తరించబడి ఈరోజు సాఫ్ట్వేర్ మార్కెట్లో పెత్తనాన్ని చలాయిస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే జావాస్క్రిప్ట్ బేస్ చేసుకొని ఏ ఫ్రేమ్వర్క్ అయినా సరే, ఎలాంటి జావాస్క్రిప్ట్ లైబ్రరీ అయినా సరే మనకి ఈరోజు మనము మార్కెట్లోకి వచ్చి వెబ్ అప్లికేషన్ కానివ్వండి, మొబైల్ అప్లికేషన్స్ కానివ్వండి, డెవలప్మెంట్ చేయడానికి ఈజీ ప్రాసెస్ని ఇవి తీసుకొస్తున్నాయి. జావాస్క్రిప్ట్ అనేది కంపల్సరీ 100% ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు నేర్చుకోవాలి. ఇది బిగినర్స్కి చాలా చాలా యూజ్. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మనం కెరీర్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు HTML, CSS ఎంత ముఖ్యమో జావాస్క్రిప్ట్ కూడా అంతే ముఖ్యం. ఈ మూడు టెక్నాలజీ అనేవి 100% మనము కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్ టైప్ స్క్రిప్ట్ అంటే జావాస్క్రిప్ట్ లాంటిదే, కాకపోతే ఇది స్టాటిక్ టైపింగ్, మేకింగ్ కోడ్ మోర్ ప్రొడక్టబుల్ అండ్ ఈజియర్ టు డిబగ్. పర్ఫెక్ట్ స్కేలింగ్ లార్జ్ ప్రాజెక్ట్స్. ఇది కొంచెం డిఫరెన్స్, అంటే కొంచెం స్ట్రిక్ట్ మోడ్ కలిగి ఉంటుంది. స్టాటిక్ టైపింగ్ స్ట్రిక్ట్ మోడ్ కలిగి ఉంటుంది. జావాస్క్రిప్ట్ కంటే కూడా కొంచెము ఇది ప్రొడక్టబుల్, అంటే ఎర్రర్ డిబగ్గింగ్కి కానివ్వండి, ఎర్రర్ ఫ్రీగా మనం వర్క్ చేయాలనుకున్నప్పుడు టైప్ స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. జావాస్క్రిప్ట్ బేస్డే, కాకపోతే చిన్న చేంజెస్
ఈ టైప్ స్క్రిప్ట్ని బిల్డ్ చేయడం జరిగిందన్నమాట. ఇది కూడా పెద్ద పెద్ద అప్లికేషన్స్ తయారు చేయడానికి టైప్ స్క్రిప్ట్ని వాడటం అనేది చాలా మంచిది. ఇది కూడా ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెరీర్లో సాఫ్ట్వేర్ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనము ఇలాంటిది ఇది కూడా నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ ఈ మూడు అనేది బేసిక్స్. ఫస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ అనేది ఈ ఫండమెంటల్స్, ఒక రకంగా చెప్పాలి బేసిక్స్. నెక్స్ట్ వచ్చేది రియాక్ట్ జేఎస్ అనేది ఒక పవర్ఫుల్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఇది జావా స్క్రిప్ట్ బేస్డ్ లైబ్రరీ. ఈ యొక్క రియాక్ట్ జేఎస్ అనేది ఏం చేస్తుందంటే యూజర్ ఇంటర్ఫేస్ను ఇది డిజైన్ చేస్తుంది. ఇంటరాక్టివ్ డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ను ఇది డిజైన్ చేస్తుంది. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఈ రియాక్ట్ జేఎస్ అనేది బాగా యూజ్ అవుతుంది. సింగిల్ పేజ్ అప్లికేషన్స్, రీయూజబుల్ కంపోనెంట్స్తో సింగిల్ పేజ్ అప్లికేషన్ తయారు చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు సాఫ్ట్వేర్లో మనకి అంటే ఐటీ రంగంలో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఒక మంచి ప్రాముఖ్యతని, కీ రోల్ని పోషిస్తుంది రియాక్ట్ జేఎస్. ఎందుకంటే లైట్ వెయిట్, ఇది చాలా చిన్న టెక్నాలజీ. దీన్ని మనము ఈజీగా నేర్చుకోవచ్చు. జావా స్క్రిప్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా, ఎందుకంటే చాలా చిన్న టెక్నాలజీ, ఇది ఒక రకంగా లైట్ వెయిట్ టెక్నాలజీ, చాలా చిన్న టెక్నాలజీ, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, కంపోనెంట్స్ ఉన్న ఒక టెక్నాలజీ, ఒక లైబ్రరీ. ఇది చాలా చాలా పవర్ఫుల్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. దాని తర్వాత నెక్స్ట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని చేయబడ్డది రియాక్ట్ జేఎస్ లైబ్రరీ. ఇది రియాక్ట్ జేఎస్ లైబ్రరీని బేస్ చేసుకొని డిజైన్ చేసింది నెక్స్ట్ జేఎస్ అనే ఒక ఫ్రేమ్వర్క్. ఇది ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ జేఎస్ ఈజ్ ఎ రియాక్ట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ డిజైనర్డ్ ఫర్ బిల్డింగ్ ఆప్టిమైజ్డ్ వెబ్ అప్లికేషన్. ఇది రియాక్ట్ చేసే పనే చేస్తుంది, కాకపోతే ఇది ఫ్రేమ్వర్క్ రియాక్ట్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్. ఇది ఇంకా పవర్ఫుల్ టెక్నాలజీ అనమాట, ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది రియాక్ట్ జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని రియాక్ట్ లైబ్రరీ, రియాక్ట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ జేఎస్. ఎందుకంటే జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే ఈ రెండు నేర్చుకోవడం చాలా ఈజీ. దాదాపు అలాంటి అన్ని అయ్యే ఫీచర్స్ని కలిగి ఉంటాయి. జావా స్క్రిప్ట్ ఫీచర్స్ని ఇక్కడ కూడా మనము యూజ్ చేసే విధానం మాత్రము వేరు, సింటాక్స్ మాత్రమే వేరు. నెక్స్ట్ జేఎస్ అనేది చాలా చాలా పవర్ఫుల్. ఇప్పుడున్న మార్కెట్లో నెక్స్ట్ జేఎస్ ఉన్నంత ప్రాముఖ్యత ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఏ టెక్నాలజీ కూడా లేదు. రియాక్ట్ జేఎస్ అండ్ నెక్స్ట్ జేఎస్ కాంబినేషన్లో ఈరోజు ఉన్న ప్రాముఖ్యత, ఈరోజు ఉన్నంత దాని డిమాండ్ వేరే ఏ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ కూడా లేదు. ఇది ఏం చేస్తుంది, సర్వర్ సైడ్ రెండరింగ్ ఏం చేస్తుంది అన్నమాట. సర్వర్ సైడ్ రెండరింగ్, స్టాటిక్ సైడ్ జనరేషన్ అనేవి దీని యొక్క ఫీచర్స్. రియాక్ట్లో లేనివి నెక్స్ట్ జేఎస్లో ఉన్నవి ఫీచర్స్ అనమాట. ఈ ఫీచర్స్ వల్ల ఇది బాగా ఫేమస్ అయ్యి ఈరోజు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని శాసిస్తుంది నెక్స్ట్ జేఎస్. నెక్స్ట్ యాంగులర్. రియాక్ట్ తర్వాత నెక్స్ట్ జేఎస్ అనేది ఇది ఒక వే. జావా స్క్రిప్ట్ తర్వాత రియాక్ట్ నేర్చుకోవటం, తర్వాత నెక్స్ట్ జేఎస్ నేర్చుకోవటం, ఇది ఒక వే ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వే రెండోది ఏంటంటే యాంగులర్. ఇది ఒక వే, దీనికి రియాక్ట్కి నెక్స్ట్ జేఎస్కి సంబంధం లేదు. ఇది కూడా జావా స్క్రిప్ట్ అంటే టైప్ స్క్రిప్ట్ బేస్డ్, ముఖ్యంగా టైప్ స్క్రిప్ట్ బేస్డ్. ఇది జావా స్క్రిప్ట్ బేస్డ్ ఏంటంటే రియాక్ట్ అండ్ నెక్స్ట్ జేఎస్ లాగా టైప్ స్క్రిప్ట్ని బేస్ చేసుకుని యాంగులర్ అనే టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ని తయారు చేయడం జరిగింది. ఇది కూడా సింగిల్ పేజ్ అప్లికేషన్ తయారు చేయడానికి, డైనమిక్ వెబ్ అప్లికేషన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఉన్న ఫీచర్స్ దీనికి ఉంటాయి అన్నమాట. దీనికి ఉంటాయి. ఇది పెద్ద లార్జ్ స్కేల్ అప్లికేషన్ తయారు చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్. ఇది కూడా ఈరోజు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. రియాక్ట్, నెక్స్ట్, అలాగే యాంగులర్. నెక్స్ట్ వన్ Vue.js. ఇది కూడా ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. Vue.js అనేది ప్రోగ్రెసివ్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఇది కూడా యూజర్ ఇంటర్ఫేస్, ఫ్రంట్ ఎండ్ అంటేనే యూజర్ ఇంటర్ఫేస్, UI. దాన్ని తయారు చేయడం కోసమే ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలు అన్నీ కూడా. ఇది కొంచెము మనకి తక్కువ మార్కెట్ని కలిగి ఉంది. ఈ యొక్క యాంగులర్ మరియు రియాక్ట్ నెక్స్ట్తో పోలిస్తే Vue.js అనేది కొంచెము తక్కువ మార్కెట్ను కలిగి ఉంది, తక్కువ డిమాండ్ కలిగి ఉంది.
దీనికి కూడా ఆర్కిటెక్చర్, రియాక్టివ్ డేటా బైండింగ్, కాంపోనెంట్ బేస్డ్ డెవలప్మెంట్ అన్నీ కూడా అలానే ఉంటాయి. కాకపోతే ఇది కూడా జావాస్క్రిప్ట్ బేస్డే. కాకపోతే ఇది ఒక వే అనమాట. యాంగులర్ ఒక వే, Vue.js ఒక వే, రియాక్ట్ అండ్ Next.js ఒక వే, డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ అనేవి కంపల్సరీ, టైప్స్క్రిప్ట్ ఇవి అనేవి కంపల్సరీ నేర్చుకోవాలి. అది React.js డెవలపరా, అది యాంగులర్ డెవలపరా, అది Vue.js డెవలపరా అని కాదు. ఎవరైనా సరే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు HTML అండ్ CSS, జావాస్క్రిప్ట్ అండ్ టైప్స్క్రిప్ట్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. కాకపోతే తర్వాత నుంచి మనకి ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం React.js అవ్వాలా, AngularJS అవ్వాలా, లేకపోతే Vue.js అవ్వాలా అని చెప్పేసి అక్కడి నుంచి దీని యొక్క దారులు మారిపోతుంటాయి. అది మెయిన్ లైన్, ఇది సబ్ లైన్ అనమాట. ఇలాగా ఒక ఫ్రంట్ ఎండ్ బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి 2025లో మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్ అండ్ రియాక్ట్, Next.js అండ్ యాంగులర్ అండ్ Vue.js ఇవి. ఇందులో కనుక మనము ఏదో ఒక టెక్నాలజీలో రియాక్ట్, Next.js లేదా యాంగులర్ లేదా Vue.js ఏదో ఒక ఫ్రేమ్వర్క్, ఏదో ఒక లైబ్రరీలో మనము కనుక మంచి నాలెడ్జ్ని సంపాదించినట్టయితే ఒక మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మన కెరీర్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా మనము ఫ్యూచర్లో కూడా మన కెరీర్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఇన్ 2025. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.